హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్లో ఒక ఎక్స్ట్రా హాలిడే వస్తుంది. అదే అండి గుడ్ ఫ్రైడే. హాలిడే వస్తే ఎంజాయ్ చేయడం తప్ప అసలు హాలిడే ఎందుకు వస్తుందో తెలుసా మీకు? అసలు గుడ్ ఫ్రైడే ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? ఇన్ కేస్ తెలియకపోతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. ఫ్రైడే రోజు జీసస్ని చిత్రహింసలు పెట్టి సిలువ వేశారు. అండ్ అదే రోజు ఆయన మరణించడం కూడా జరిగింది. అండ్ దీని వలన ఆ రోజుని గుడ్ ఫ్రైడే అని అంటారు. కొంతమంది బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. అదేంటి, జీసస్ని చిత్రహింసలు పెట్టారు, సిలువ వేశారు, ఫైనల్ గా ఆయన మరణించారు. ఇక్కడెక్కడా కూడా మంచి జరగలేదు, కానీ మనం గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నాం? ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే మీ మైండ్ లో రైజ్ అయ్యి ఉండొచ్చు. అది కూడా పాయింట్ ఏంటండి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో క్లియర్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. నిజానికి ఆయన మరణించిన రోజుని గుడ్ ఫ్రైడేగానే భావించాలి. దానికి కారణం జీసస్ ఈ భూమిపై దేవుని కుమారుడిలాగా వస్తారు. ఆయనకి 30 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఆయన జనసమూహంలో కలిసి మాట్లాడలేని వారిని, నడవలేని వారిని, చూడలేని వారిని, అండ్ ఇంకా చెప్పాలంటే భయంకరమైన వ్యాధులతో ఊరి నుంచి బహిష్కరించిన వారిని సైతం ఈయన దగ్గరికి వెళ్ళి ఆయా సమస్యలను దూరం చేస్తారు. అండ్ చనిపోయిన వారిని సైతం ఈయన ప్రాణం కూడా పోస్తారు. ఇలా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన పనులను చేసి ప్రజలకి సన్నిహితులవుతారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను యూదులు అంటారు. వారు యేసుక్రీస్తును వారి రాజుగా అంగీకరిస్తారు. ఆయన ఆ కాలంలో ఫాలో అవుతున్న మత ఆచారాలని, మూఢనమ్మకాలని వ్యతిరేకరిస్తారు. ఆయన చేసే పనులు ఆయా యూద పెద్దలకి నచ్చేది కాదు. ఎలాగైనా జీసస్ ని చంపాలని చూస్తూ ఉంటారు, కానీ నేరం మోపడానికి ఏ కారణం కనపడేది కాదు. అదే రకంగా ఆయనకి సిలువ వేయాలన్న యూద మత పెద్దల ప్రయత్నం ఓ రోజు ఫలిస్తుంది. కలవరి కొండపై 33 సంవత్సరాల వయసులో శుక్రవారం రోజున జీసస్ ని సిలువ వేస్తారు. ఈ సిలువ వేసే ముందు రోమా సైనిక అధికారులు ఆయన్ని చిత్రహింసలకు గురి చేస్తారు. ఆయన్ని హింసించిన విధానం యూదులు ఎన్నడూ చూడలేరు. ఆ విధంగా యేసుని చిత్రహింసలతో హింసించి ఆయన సిలువని ఆయనతోనే మోపిస్తారు. కపాలకొండ అనే ప్రాంతంలో ఆయనను సిలువ వేస్తారు. మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ఆయన సిలువపై ప్రాణం వదిలేస్తారు. ఆ సమయంలో ఆ ప్రదేశం మొత్తం దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. భూమి కంపిస్తుంది. దేవాలయపు తెర 2గా చీలుకుంటుంది. ఇటువంటి సంఘటనలు చూసిన జీసస్ వ్యతిరేక ప్రజలు ఈయన నిజంగానే దేవుడి బిడ్డ అని చెప్పేసి గ్రహిస్తారు. ఆయనతో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేస్తారు. వీరులు ఒకరు యేసుతో పాటు మరణిస్తారు. యూదుల ఆచారం ప్రకారం సిలువ వేస్తే సూర్యాస్తమయం అవ్వకన్నా ముందే మరణించాలి, లేకపోతే కాళ్ళు విరగొట్టేసి సిలువ నుంచి దించేస్తారు. యేసుక్రీస్తు చనిపోయారో లేదో అని చెప్పేసి విచారించడానికి అక్కడున్న సైనికుల్లో ఒక సైనికు వచ్చేసి అతని పక్కటి ఎముకల కింద భాగంలో పొడుస్తాడు. అప్పుడు రక్తం ధారలై పారుతుంది. ఆయన అప్పటికే చనిపోయారని చెప్పేసి నిర్ధారించి సిలువపై నుంచి కిందకు దించేస్తారు. జీసస్ ఫాలోవర్స్ లో ఒకరు తన పొలంలో తన కోసం గృహ లాంటి సమాధిని ఏర్పాటు చేస్తారు. అండ్ దానిలో జీసస్ ని ఉంచుతారు. 3 రోజుల తర్వాత జీసస్ బయటికి వస్తారు. అండ్ తన గాయాలతో నిండిన శరీరంతో అక్కడున్న తన ఫాలోవర్స్ కి కనిపిస్తారు. నిజమో ఓహో తెలియక సంక్షోభంలో ఉన్న తన ఫాలోవర్స్ కి అయితే తన గాయాలు చూపిస్తారు. కొంతమంది జీసస్ ఆత్మలాగా వచ్చారని చెప్తుంటారు. అండ్ ఇంకొంతమంది జీసస్ ఏదైతే శరీరంలో మరణించారో అదే శరీరంలో వచ్చారని చెప్తుంటారు. ఎవరు ఏం చెప్పినప్పటికీ జీసస్ సిలువపై మరణించింది శాశ్వతంగా జీవించడానికి అని వీళ్ళ నమ్మకం. అండ్ ఇది నిజం. జీసస్ సమస్త పాపాలని తన రక్తంతో కడిగి తన మరణంతో తీసివేస్తారు. అండ్ ఈ రోజుని గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేస్తారు. ఫ్రెండ్స్, నా ఈ వీడియోలో ఏమైనా తప్పులు మాట్లాడుంటే నన్ను మన్నిస్తారని కోరుతున్నాను. అండ్ మీరు పవిత్రంగా చేసే ప్రేయర్లో నన్ను, నా సబ్స్క్రైబర్ని అండ్ అలాగే కష్టాల్లో ఉన్నవారిని తలుచుకోండి. నా వీడియోకి అయితే లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే కమెంట్ చేయండి. చాలా బాగుంటే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. అండ్ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.